వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దోహాలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు వెళ్లనున్న వెంకయ్య నాయుడు. కాంగ్రెస్ అదానికి ఇచ్చిన హామీ ఏంటో రాహుల్ చెప్పగలరా? కేటీఆర్. బారాస కుటిల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. డీటెయిల్స్ చూస్తే జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో పరిశుభ్రతపై చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం తిరిగి కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టరేట్ సముదాయంలోని వివిధ శాఖల అధికారులతోటి కలెక్టరేట్ పరిశుభ్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని పరిశుభ్రత లోపిస్తే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా జిల్లా కలెక్టర్ వల్లూరి శ్రీకాంతి తెలిపారు. కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల వద్ద పరిశుభ్రత ఆయా శాఖల అధికారులదే బాధ్యత అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ శాఖలకు కేటాయించిన బ్లాకులు పరిశుభ్రత ఆయా శాఖల హెచ్ఓడీలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్ చుట్టూ అన్ని కోణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఆర్ఓ పద్మజారాణి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఎస్ సత్తయ్య గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ నందు సమాచార పౌర సంబంధాల శాఖ సూర్యాపేట జిల్లాలో ప్రచారం కొరకు ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు. జెండా ఫ్లాగ్ ఆఫ్ ఉంటుంది, రిబన్ ఉంటుంది. ఈరోజు పోయేది మండలేదు. తర్వాత మళ్ళీ హుజూర్ నగర్ పోతాం. మేము తుమ్మతూరు తీసుకోవాలి. అక్కడ షెడ్యూల్ ఎవరికి ఇచ్చున్నారా? షెడ్యూల్ ఎంపీడీఎస్ గ్రూప్లో పెట్టు. ఇద్దరు మండలాలు ఎంపీడీఎస్తో మాట్లాడించండి. 2 టీమ్స్కి భోజనాలు ఏర్పాటు చేయండి. మిగతా మండలాలకు పెట్టు. ఎంపీడీఎస్ ఒకసారి ఫోన్ చేయండి. ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ధూలపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఈ విశాలాక్ష విశ్వేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన రాజగోపుర శిఖర కలశ స్తంభన పూజా మహోత్సవానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై
శ్రీ విశ్వేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ పురాతన కాలంలో దేవాలయాల నిర్మాణంలో వేద పండితులు అనేక శక్తులతోటి స్వామివారిని ప్రతిష్టాపన చేయటం వలన ఆ పరిసర ప్రాంతాలు కూడా శక్తివంతమవుతాయని, తద్వారా మనం దేవాలయాలను సందర్శించినప్పుడు తెలియని శాంతన, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్ జప్పు కిరణ్, సీనియర్ నాయకులు బూర్గుబావి హనుమంతరావు, ఆలయ కమిటీ చైర్మన్ బూర్గుబావి సత్యనారాయణ, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి తీసుకోండి. సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల దోష నివారణ సిద్ధ్యర్థం సకల అనుకూల్యత సిద్ధ్యర్థం వృత్తి వ్యాపార రాజకీయ అభివృద్ధి సిద్ధ్యర్థం. ఫోటో అనిల్ అన్న వెనకరండి, గోపురంతో వచ్చేస్తే మీరు వెనకరండి. నాకు ఒక్కసారి ఓకే ఓకే నమో వయం వై శ్రవణాయ కుసుమే సమే కామాం కామకాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్సర్వం. కనిపిస్తలేడు కొద్దిగా జరుగు. ఓం నమః శివాయ ప్రణమః పార్వతీ పతయే. వల్లభాయ ధీమహే తన్నో రామ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో సర్వపాపహరం శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర పరమేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తో రాజకీయ స్వయం ప్రకాశ సిద్ధిరస్తో సమస్త దేవత అనుగ్రహ సిద్ధిరస్తో సదాస్తో తే సదాయ పురుషేంద్రియాయ శ్రీరేంద్రియే. ఈ రోజు 132 జీడిమెట్ల డివిజన్ సుచిత్ర చౌరస్తాలోని నూతనంగా ఏర్పాటు చేసిన అగ్ని క్లినిక్స్ ఫర్ ఉమెన్ ను కుద్దులాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ నూతన పరిజ్ఞానం, అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన అగ్ని క్లినిక్స్ ఫర్ ఉమెన్ ప్రేమే లక్ష్యంగా, సేవయే మార్గంగా మంచి పేరును గడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, నదీం రాయ్, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత నరేందర్ రెడ్డి, ఎల్లాగౌడ్, పోలీస్ శ్రీకాంత్, నదీం రాయ్, విజయ్, హరీష్, సిద్దిక్, ఫెరోజ్, డాక్టర్లు సాయి హర్షిని, మనోజ్ఞ, శాలిని, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఇది డెంటల్ స్టార్ట్ చేస్తాం. ఈ స్టెటిక్స్ అని డెంటల్ స్కిన్
ఓకేనా అన్న రెడీ అని ఒకసారి సత్యనా రైట్ అన్న ఒక్కసారి Again, I got it. Like it's coming. సెకండ్ అన్న So we'll just stand up. ఫస్ట్ కుంపల్లిలో పెట్టినాము అక్కడ మొత్తం ఉమెన్ అయ్యేసరికి మేల్ పేషెంట్స్ ఇబ్బంది పడుతుంది ఇది అందరికీ ఇది డాక్టర్స్ మెడిసిన్స్ కావాలంటే కూడా నేను ఇద్దరం ఫుల్ టైం ఓకే సో కన్సల్టెంట్ సర్జరీ వాళ్ళ ఓటీలోనే ఇక్కడ మనం జస్ట్ కన్సల్టేషన్ అండ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఏమైనా ఓటీ కావాలంటే మాత్రం అక్కడ హాస్పిటల్ నైస్ వెరీ గుడ్ బిజీ ఏరియా చాలా చాలా బిజీ ఏరియా నేను ఇంకా అక్కడ కాంప్లెక్స్ అనుకుంటున్నా నేను లేదన్నా నాకు నేను 10 o'clock రెడీ కూర్చున్నా రెడీ కూర్చున్నా ఫస్ట్ పెళ్లి రోజు అయితే మన దూలపల్లి గుడి గోపురం పెట్టారు కదా వాళ్ళు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలో గల తమ్మర దొరకుంట గ్రామాలలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. వారు మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోదాడ పిఎస్సిఎస్ పరిధిలోని తమ్మర గ్రామ శివార్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఈ కేంద్రంలో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ధాన్యం కొనుగోలు మంచిగా నడుస్తుందని అన్నారు. రైతులు పంటను తీసుకుని వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకుని మంచిగా సహకరిస్తున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 60,000 ఎంటీలకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు కూడా వారి యొక్క నగదు బ్యాంకులలో నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా మండల పరిధిలోని అల్వాల్పురం గ్రామంలో ఉన్న వెంచర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని ఆర్డీఓ సూర్యనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్లు ఓరగంటి శ్రీనివాసరెడ్డి, కొత్త రఘుపతి, ఏఓ రజని, సిఇఓలు కృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పచ్చడి కోసుకున్నావా? వెరీ గుడ్. మరి ఎన్ని రోజులు ఇది పూర్తి కావాలి? ఇప్పుడు ఎన్ని రోజులు పోతే మూడు कितना लोग हैं आप आए हुए ఈ రోజు కుత్బుల్లాపూర్ చౌరస్తాలో అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ ముదిరాజ్ మహాసభ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అడ్వకేట్ కమలాకర్, ఆటో బలరాం, నదీం రాయ్, విజయ్, హరీష్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి గుమ్మల స్వామి, సభ్యులు కోల రవీందర్ ముదిరాజ్, గుమ్మడి మధుసూదన్ రాజు, తోడేటి సత్యం ముదిరాజ్, ఆర్ రమేష్ ముదిరాజ్, నరసింహ ముదిరాజ్, ఉమారాణి ముదిరాజ్, కృష్ణవేణి ముదిరాజ్, గుమ్మల నరేందర్ ముదిరాజ్, శివకుమార్ ముదిరాజ్, కుంట వేణు తదితరులు పాల్గొన్నారు. బీసీఏలో తీసుకురావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా అనేక రకమైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా న్యాయ పోరాటం కూడా మరి ఆల్మోస్ట్ ఒక దిశకు చేరుకుని ఒక కొలిక్కి వచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి న్యాయపరమైన చుక్కలు ఏవైతున్నాయో వాటన్నింటినీ అధిగమించడం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో రాజకీయమైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా గత ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. న్యాయపరమైనటువంటి కొన్ని చుక్కులే కాబట్టి చేయలేకపోయామని చెప్పేసి అప్పుడున్నటువంటి సందర్భంలో ప్రజలు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఒక లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కాబట్టి
తప్పకుండా ఈ యొక్క రాబోయే రోజుల్లో ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం పైన బీసీ డే నుంచి బీసీ తీసుకురావడానికి ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా వీరందరికీ గెలిపిన ఎమ్మెల్యేగా తప్పకుండా నా ప్రయత్నం చేసుకుంటూ, అంతేకాకుండా మన నియోజకవర్గంలో కూడా ముద్రాజ్ భవనం కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా మనం అనుకున్నాం. స్థలాన్ని కూడా మనం గుర్తించి సేకరించుకున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని గ్రామాల్లో ఇప్పటికే గ్రామాల వారీగా శాఖల వారీగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక భవనం ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఆ ఒక్క స్థలాన్ని కూడా మనం స్వీకరించాం, చూసాం. అధికారికంగా ఒక్కసారి మనకి వచ్చినాకైతే మన హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత తప్పకుండా అక్కడ మనం ఇక్కడ డిపార్ట్మెంట్ మనకి కోఆపరేటివ్ సొసైటీ ఉంది కాబట్టి సందర్భంగా యావత్ ప్రపంచమంతా కూడా మత్స్యకారులు ఈరోజు పండుగ వాతావరణంలో జెండా వందనం జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మన మున్సిపాలిటీలోని సూరారం కుబులాపూర్ సర్కిల్లోని జిహెచ్ఎంసి ఆఫీసు వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరం మత్స్యకారులు ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్న సందర్భంగా మరి ఈరోజు మహాసభ ఏర్పడిన దినోత్సవం సందర్భంగా కూడా హాజరైనటువంటి కుల బంధువులందరికీ మన ప్రథమ పౌరుడైనటువంటి ఎమ్మెల్యే గారికి మరియు గుమ్మల స్వామి గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై జెండా బాగుంది క్లియర్ ఉంది. ముద్రాజ్ బంధువులకందరికీ నమస్కారాలు. ఈరోజు ముద్రాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవము, మత్స్యకారుల దినోత్సవము కావున మనం అందరం పెద్ద ఎత్తున వచ్చి మన ఏదైనా చెప్పినందుకు ఎమ్మెల్యే గారు మన ముద్రాజులకు మాత్రము ఎవరికి ఏముంటాడో ఉంటాడు, కానీ ముద్రాజులు అంటుంటే అన్ని ఒకటికు మాకు మా ముద్రాజులకు మాత్రం వెన్నుపూస లెక్క ఉంటాడు మా ఎమ్మెల్యే గారు. ఎల్లవేళలా మనకు ఏది సాధించుకోవాలన్నా కూడా మేము అందరం యూనిట్గానే ఉంటాం సార్. మీరు మాకు కొన్ని ఏదో కొంత డ్యూ ఉన్నట్టుగా ఉన్నది, మీరు అది ఫుల్ఫిల్ చేస్తే సంతోషం అని చెప్పి అనుకుంటున్నాం. మీరు చేస్తారు, మీ మనసులో కూడా ఉన్నది. ఇక అది 21వ తారీఖు నవంబర్ 21 నాడు పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంతమందిని చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఈ రోడ్ అంతా జామ్ అయిపోతుంది. అదే మన ఎమ్మెల్యే గారితో ఈ విధంగానే మనము వారికి క్రమం చేసి మన తీరుకుంటాడు కాబట్టి మహిళలు ఫస్ట్ వాళ్ళు రండి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130వ డివిజన్ సుభాష్ నగర్ వాసులు పోలీస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వివాహం సందర్భంగా ఈ రోజు వారి యొక్క స్వగృహమున సత్యనారాయణ వ్రత కథ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి, జగదీష్, రవి, కరాటి రవి మరియు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బాలాజీని దర్శించుకునే వయోవృద్ధులకు శుభవార్త. 65 ఏళ్లు దాటిన వృద్ధులకు తీపి వార్త. సీనియర్ సిటిజన్లకు శ్రీ వెంకటేశ్వర తిరుమల ఉచిత దర్శనం 2 స్లాట్లు కేటాయించారు. ఒకటి 10 గంటల నుంచి మరియు మరొకటి 3 గంటల నుంచి. మీరు ఫోటో ఐడితో పాటుగా వయసు రుజువు సమర్పించాలి మరియు ఎస్ఐ కౌంటర్కి నివేదించాలి. వంతెన దిగువన ఉన్నటువంటి గ్యాలరీ నుండి ఆలయం యొక్క కుడి గోడకు రహదారిని దాటండి. మీరు ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.
ఉత్తమ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కూర్చున్న తర్వాత వేడివేడి సాంబార్ అన్నం, పెరుగన్నం మరియు వేడి పాలు ఇదంతా ఉచితం. ఆలయ నిష్క్రమణ ద్వారం వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది. వీక్షించినప్పుడు అన్ని ఇతర పంక్తులు నిలిపివేయబడతాయి. ఎటువంటి ఒత్తిడి లేదా బలవంతం లేకుండా సీనియర్ సిటిజన్లు మాత్రమే సందర్శించడానికి అనుమతించబడతారు. దర్శన క్యూ తర్వాత మీరు 30 నిమిషాల లోపు దర్శనం నుండి నిష్క్రమించవచ్చు. టీటీడీ హెల్ప్ లైన్ తిరుమల 0877227777. ప్రత్యేక గమనిక, దయచేసి షేర్ చేయండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని సమూహాలకు చేరువచ్చేయండి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతర్ పర్యటనకు వెళ్తున్నారు. దోహాలో 2 రోజుల పాటు నిర్వహించే 9వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ రాత్రికి దోహా చేరుకుని రేపు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఖతర్ ఆంధ్ర కళావేదిక ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీకి ఏం హామీ ఇచ్చిందో రాహుల్ గాంధీ బహిరంగంగా చెప్పగలరా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ను ఉద్దేశించి ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్, అమెరికానే మోసం చేయాలని చూసిన భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన అదానీతోటి కాంగ్రెస్ బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపారో మూసీలో అదానీ వాటా ఎంతోనని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదానీతో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కుటీల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం గడీల మధ్య ఉండి పాలన చేసిందని, ఈ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తోందని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటుందన్న ఉప ముఖ్యమంత్రి అందుకోసమే గాంధీ భవన్లోని ముఖాముఖి కార్యక్రమానికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం అని భట్టి తెలిపారు. కులగణన చారిత్రాత్మక విజయంగా పేర్కొన్న భట్టి విక్రమార్క దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన నడుస్తోందని వివరించారు. వనరుల ప్రజలకు సమానంగా పంచాలని కోరుకునేవారు కులగణన మద్దతు తెలపాలన్నారు. కుట్టెల ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చేస్తుంటే కూడా వాటిని తట్టుకొని నిలబడి వాటన్నిటిని ఎదిరించి నిరుద్యోగ యువకుల కోసం పరీక్షలు నిర్వహించి ఈ రోజు విజయవంతంగా మనం చేస్తున్న విషయం కూడా మీకు తెలిసింది. ఇవన్నీ ప్రజల విజయంగా, ప్రజా ప్రభుత్వం, మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజా ప్రభుత్వం మన అవసరాలని తీర్చిదిద్దుతూ ప్రజల విజయంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో విద్య, వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైనం కూడా మీకు తెలియదు కాదు. పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ రోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్ కు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం సకల వసతులతో ఈ రోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ అధికారి జ్యోతి శర్మ. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతర్ పర్యటనకు వెళ్తున్నారు. దోహాలో 2 రోజుల పాటు నిర్వహించే 9వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ రాత్రికి దోహా చేరుకుని రేపు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఖతర్ ఆంధ్ర కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సదస్సుకు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతర్ పర్యటనకు వెళుతున్నారు. దోహాలో 2 రోజుల పాటు నిర్వహించే 9వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ రాత్రికి దోహా చేరుకుని రేపు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఖతర్, ఆంధ్ర కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సదస్సుకు హాజరు కానున్నారు. తెలంగాణ